హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. మీరెప్పుడైనా మట్టితో తయారు చేసినటువంటి వస్తువులను చూసుంటారు. అలాగే చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులను చూసుంటారు. కానీ ఎప్పుడైనా వట్టి వేరుతో తయారు చేసిన వస్తువులను చూసారా? చూడలేదా? అయితే చూసేయండి. మీరు ఈ వట్టి వేరుతో తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేది కర్ణాటకలోని ఉత్తరాఖండ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. వాళ్ళు ఒట్టివేరు అనేది కేరళ నుంచి తెప్పించుకొని, ఇక్కడ ఇండస్ట్రీలో మనకి ఏమైతే కావాలో వస్తువులు, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ తయారు చేస్తారు. మీకు రకరకాల వస్తువులు చూపించాను చూసేయండి. మీకు యానిమల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎలిఫాంటు, అలాగే ఆక్స్. ఈ ఆక్స్ ఎలా ఉందంటే మన సంక్రాంతికి బసవన్నొస్తాడు కదా! ఎద్దు అలా ఉంది సేమ్. అలాగే పక్కనే మీకు ఫ్లవర్ పాట్ కూడా ఉంది. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. ఎప్పుడు వాడే పింగాణీ ఫ్లవర్ పాట్స్ కన్నా ఇలా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేస్తే మన ఇంట్లో లుక్ బావుంటుంది. మీకింకా అక్కడ ఫ్లవర్ వాస్ స్టాండ్ కూడా ఉంది చూడండి. మన టీవీకి అటువైపు, ఇటువైపు పెట్టుకున్నా అవి బావుంటాయి. అలాగే టీపాయ్ మీద పెట్టుకున్నా బావుంటాయి. నెక్స్ట్ ఇంకా మనం దేవుడి దగ్గర విసురుతాం కదా! అవి అనుకుంటా. వాటిని ఏమంటారో తెలీదు కానీ, మన దేవుడి దగ్గరైతే యూజ్ చేస్తాం. అదే ఇది వట్టివేరుతో తయారు చేశారనమాట. దానికి డెకరేషన్ కూడా చేశారు చూడండి. మీరక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. మనకి ఇదంతా శ్రావణ మాసం గాబట్టి చక్కగా పూజ గూడా జేసుకోవచ్చు. అలాగే మీకు అక్కడ వాల్ హ్యాంగింగ్ గూడా ఉంది. చూడండి ఎంత బావున్నాయో. ఇది మన వాల్‌కి హ్యాంగ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ తీస్తుండగా సడెన్‌గా బల్లి మీదకొచ్చింది. నాకైతే ఒకేసారి భయమేసింది. మీకిక్కడ రకరకాల వస్తువులున్నాయి. లేని వస్తువు అంటూ ఏమి లేదు. మళ్ళీ ఇంకా శివుడి ముందు నంది ఉంది చూసారా? నందిలాగా గూడా తయారు చేశారు. మీకక్కడ హ్యాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ హ్యాట్స్ అయితే నేను తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో అయితే యూజ్ చేశాను. బయటికెళ్ళేటప్పుడు ఏంటంటే, వాటర్ స్ప్రింకిల్ చేసుకొని, మీరు ఎండకెళ్ళే ముందు పెట్టుకొని వెళ్తే, మీకు వేడనేది అస్సలు తగలదు. ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. మీకు క్లాత్ హ్యాట్స్ కన్నా ఇవి బెస్ట్. కరెంటు పోయినప్పుడు విసురుకునే విసనకర్ర ఉంది గానీ, చాలా బరువుంది చేతికి. అక్కడ మీకు పెన్ స్టాండు, ఇంకా ఫ్రూట్స్ పెట్టుకునే బాస్కెట్ గూడా ఉంది మీకు. మీకక్కడ కనిపిస్తుంది రెడీమేడ్ బర్డ్స్ నెస్ట్ అనమాట. వీళ్ళే తయారు చేసిన బర్డ్స్ నెస్ట్ ఇది. ఇది మనం గార్డెన్ ఏరియాలో పెట్టుకోవచ్చు. చక్కగా బర్డ్స్ కూడా వస్తాయి. అలాగే మీకు ఒట్టివేలుతో తయారు చేసిన వినాయకుడు విగ్రహాలు, అలాగే మేరీమాత, మీకు వీటిల్లో వినాయకుడి విగ్రహాలు చాలా ఉన్నాయి. రకరకాల స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకున్నాయి. ఇవేంటంటే మన ఇంటి ముందు పెట్టుకుంటే ఆహ్, నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తదనమాట. ఈ ఒట్టివేరు వినాయకుడిని పెట్టుకుంటే మనం ఇంటి ముందు చాలా మంచిదని అంటారు. మీకక్కడ కలశం టైప్‌లో గూడా వినాయకుడున్నాడు చూడండి. ఇది అన్నిటికన్నా చిన్న వినాయకుడనమాట. మన కారు ఫ్రంట్ ఉంటుంది కదా! అక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు వినాయకుడిని. చాలా బావుంటుంది. అలాగే మనకి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు హ్యాంగ్ చేసుకుంటే తోరణంలాగా బావుంటుంది. మనకిక్కడ అన్ని మతాల వారికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది మనం పూజకి పువ్వులు కోసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వట్టివేలుతో తయారు చేసిన స్క్రబ్బర్ అనమాట. మనం స్నానం చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. హెల్త్‌కి గూడా చాలా మంచిది ఈ వట్టివేరు అనేది. దీని నుంచి తీసే ఆయిల్ కూడా స్కిన్‌కి, అలాగే హెయిర్‌కి ఉపయోగిస్తారు. అలాగే కాస్మెటిక్స్‌లో గూడా ఈ వట్టివేరు ఆయిల్ అనేది ఉపయోగిస్తారు. వీళ్ళు తయారు చేసిన ఐటెమ్స్ అన్నీ ఒక మ్యాట్ మీద పెట్టారు. అక్కడ గార్లాండ్స్, బర్డ్స్ నెస్ట్, వినాయకుడు, మేరీమాత ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇదో టైప్ ఆఫ్ గార్లాండ్స్,
అలాగే అక్కడ మిర్రర్ గూడా ఉంది చూడండి. లాస్ట్ టైమ్ అయితే నేను ఒట్టివేలుతో తయారు చెప్పులు గూడా చూసాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అయి లేవు. ఆ పక్కన తాతగారైతే ఇంకో ఐటెమ్ గూడా చూయించమని ఇచ్చారు. పికాక్ అనమాట. వాల్‌కి హ్యాంగ్ చేసుకునే ఐటెమ్. ఈ వట్టివేరనేది మన ఇండియాలోనే దొరుకుతుంది. మన ఇండియానే ఆల్ ఓవర్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అలాగే దాని నుంచి వచ్చిన ఆయిల్ తీసి వాళ్ళు కాస్మెటిక్స్‌లో యూజ్ చేస్తారు. లైక్ సోప్స్ అండ్ షాంపూస్ ఎక్సెట్రా. మనం వట్టివేరిని ఎక్కువగా కూలర్స్‌లో చూస్తూ ఉంటాం. మనం 3 సైడ్స్ క్లోజ్ చేసుంటుంది కూలర్‌లో. చల్లదనాన్ని ఇవ్వడానికి అవి అలా క్లోజ్ చేసి ఉంచుతారనమాట. అలాగే మన సమ్మర్‌లో ఎండ నుంచి కాపాడడానికి మ్యాట్లు గూడా తయారు చేశారు వీళ్ళు ఒట్టివేరుతో. అవి మన ఇంటి ముందు హ్యాంగ్ చేసుకోవచ్చు చక్కగా. మీరిక్కడ మంకీని గూడా చూడొచ్చు. అలాగే ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ కూడా ఉన్నాయి ఒట్టివేరుతో తయారు చేసినవి. ఇవన్నీ మన గార్డెన్‌లో పెట్టుకుంటే చాలా బావుంటాయి. మీరెప్పుడైనా మురుదేశ్వరం వెళ్ళినట్టయితే, ఈ హ్యాండీక్రాఫ్ట్ దగ్గరికి కూడా వెళ్ళండి. చాలా బావుంటాయి. విజిటింగ్ కార్డ్ కూడా పెట్టాను. మీకు కావాలిస్తే చూడండి.